మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశము, దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేస్తూ నడిపిస్తున్నప్పుడు ఆ విశ్వాసాన్ని మనం కోల్పోయినా, అల్ప విశ్వాసంలో పడిపోయినా, దాని నుంచి మన కుమారులకు కూడా శోధనకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క కృపను ఎప్పుడూ మనము అల్పవిశ్వాసంతో వీడకుండా ఉండాలి. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ముందు చేయబోయే కార్యంలో మనకి శోధనకరమైన పరిస్థితులు కల్పిస్తాడా, మనము వాటిని నుంచి బయటికి వెళ్ళలేమా, వాటిని జయించలేమనే అల్పవిశ్వాసం కూడదని మరి ఇక్కడ వాక్యం చెప్తుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలమును ఘనపరచబడును గాక. యెహోవా దీర్ఘశాంతుడు, ఎంతగానో శాంతముతో సహిస్తూ మన యొక్క క్రియలలో వ్యతిరేకమైన క్రియలను సహిస్తూ దీర్ఘశాంతముతో ఎదురు చూసి మన యొక్క తప్పిదాలను మనం తెలుసుకొని, లేకపోతే మన యొక్క క్రియల నుంచి మనం మరల్చుకొని ఆయన సన్నిధికి వస్తామని వాటి నుంచి దేవుని కృపను పొందే రీతిగా దీర్ఘశాంతముతో తన బిడ్డలపైన మరి కృపాతిశయములు చూపించే దేవుడని వాక్యం చెప్తుంది. అంటే ఆయన యొక్క కృప మనల్ని వీడకుండా, మన యొక్క అతిక్రమలను బట్టి దేవుని ఉగ్రత రాకుండా దీర్ఘశాంతముతో మరి వీళ్ళు మరల్చుకుని వస్తారు, లేకపోతే వీరు మార్చుకుని వస్తారు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతముతో మన యొక్క తప్పిదాలను కూడా మరి క్షమిస్తూ మరి సహనముతో ఎదురు చూస్తున్న దేవుడు. ఆయన యొక్క కృపాతిశయాన్ని మన పట్ల వీడకుండా మనల్ని నడిపిస్తున్న దేవుడు. మన యొక్క అతిక్రమలను పరిహరించువాడును అయి ఉన్నాడు. అంటే మనం చేస్తున్న క్రియలు అనేకమైనవి దేవునికి విరుద్ధమైన క్రియలను పరిహరించువాడును అయ్యుండి, అపరాధిని నిరపరాధిగా ఎంచక, మనం చేస్తున్న అపరాధి క్రియలను బట్టి నిరపరాధిగా ఎంచాలంటే ఏం చేయాలి? మనం వాటి నుంచి మార్చుకోవాలి. ఎంచక తండ్రుల యొక్క దోషమును కుమారుల మీదకి 4 తరముల వరకు కూడా వస్తుందని వాక్యం చెప్పబడింది. ఆయన కృపా వాత్సల్యము 1000 తరముల వరకు కూడా ఉంటుందని చెప్పబడింది. అంటే మనం చేసిన యొక్క క్రియలు మన యొక్క బిడ్డల విషయంలో 1000 తరముల వరకు కూడా ఆ కృపా వాత్సల్యాన్ని దేవుడు దయచేస్తాడు. అంటే మన యొక్క క్రియల వలన మన కుమారులకి ఎన్నో తరముల వరకు కూడా దీవెనకరమైన మరి పరిస్థితులు ఉంటుందని దేవుని వాక్యం చెప్పబడింది. ఆ రీతిగానే లోకంలో జరుగుతుంది కూడా. తండ్రులు చేసిన మరి యొక్క గొప్ప సేవను బట్టి, తండ్రులు చేసిన గొప్ప క్రియలను బట్టి, దేవుని యందు నడిచిన దాన్ని బట్టి వారి కుమారులు కూడా దీవించబడిన అనేక సంఘటనలు మనం చూస్తుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రీతిగా దీవించబడతారని చాలామందికి, అన్యులకి లేకపోతే అల్ప విశ్వాసాలు తెలియదు. కానీ దేవుని యందు నిలిచిన కుటుంబంలో ఆ బిడ్డలకు ఆ రీతిగా దీవెనలు కలగజేస్తుందని వాక్యం చెప్పబడింది. అయితే ఇక్కడేం చెప్పబడుతుంది? తండ్రులు చేసిన దోషమును 4 తరములు, అంటే 1000 తరములు అని చెప్పలే. అంటే దేవుని యొక్క ఉగ్రత చాలా తక్కువ కాలం మాత్రం ఉంటుంది. అయితే తండ్రులు చేసిన దోషము కుమారులకు పడకుండా తప్పించుకున్నది. కాబట్టి తండ్రుల యొక్క దోషాలని పరిహరించువాడునై అన్న దేవునికి తప్పించినప్పుడు కుమారుల పైన ఆ దోషము తప్పించుకోవచ్చు. ఇది ఏ సందర్భంలో చెప్పబడిందంటే, ఇశ్రాయేలుని దేవుడు మరి చెరవాసం నుంచి, ఐగుప్తు దేశం నుంచి, ఫరో నుంచి మరి మోషేతో నడిపిస్తూ ఎర్ర సముద్రాన్ని కూడా దాటేటప్పుడు మరి 2 పాయలుగా చీల్చి ఫరో సైన్యాన్ని కూడా సంహరించి, అరణ్య మార్గంలో కూడా పగటిపూట మేఘస్తంభమును, రాత్రిపూట అగ్నిస్తంభమును ఆ రీతిగా వాళ్ళకి మార్గాన్ని నడిపించిన దేవుడు. ముందుగా మారా ప్రదేశంలో చేదు నీళ్ళు ఉన్నప్పుడు చేదు నీళ్ళు మంచి నీళ్ళుగా మార్చి, ఏలీము ప్రదేశంలో వారి నీటి బొగ్గలను దయచేసిన దేవుడు. సీమారణ్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి మన్నాను ఆహారంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకని? ఇశ్రాయేలు ఎంతగానో దేవుని శోధించారు. ఏమని? మేము ఐగుప్తు చెరలో ఉన్న వాళ్ళు ఎంత బానిసలుగా చూసినా సాయంత్రం అయ్యేటప్పటికి మాంసం కూరలు వండుకునేవాళ్ళం. అటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని శోధించినప్పుడు వారికి పగటిపూట శాకాహారాన్ని, రాత్రిపూట మాంసాహారాన్ని దేవుడు దయచేశాడు. ఈ రీతిగా వారి యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తూ, మార్గాన్ని సుముఖం చేస్తూ
దేవుడు నడిపిస్తూ వాగ్దాన దేశానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారు, ఏ రీతిగా ఉంటుంది, వారు గుడారాల్లో నివసిస్తున్నారా, రాజసౌదాలో ఉన్నారా, వారి యొక్క పరిస్థితులన్నిటి కూడా అవగాహన చేసుకుంటాకి ముందుగా వేగులు వాళ్ళని పంపించాలని మోషే మరి ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి ప్రముఖమైన వారిని ఎంచుకొని వెళ్ళి చూసినామని చెప్పాడు. ఎందుకని? వెళ్ళబోయే స్థలములో మరి వీరికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా, అక్కడున్న ప్రజలు ఎటువంటి వారు, ఆ దేశ భౌగోళిక పరిస్థితులు మరి అవన్నీ కూడా తెలుసుకుంటే కదా మరి ఇంతమంది అక్కడికి వెళ్ళి ఉండేది. ఆ రీతిగా తెలుసుకుంటాకి పంపించినప్పుడు యూదా గోత్రం నుంచి కాలేబు, ఎఫ్రాయిము గోత్రం నుంచి నూనె కుమారుడైన యెహోషువ కూడా వెళ్ళారు. ఈ 12 మంది కూడా మరి ఆ గోత్రంలో ప్రముఖుల వారే. ఇశ్రాయేలుని దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకువెళ్తున్నాడు. వెళ్ళి చూసామని మోషే చెప్పినప్పుడు వెళ్ళి వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటి? కనాను దేశంలో చూస్తే పాలు తేనెలు ప్రవహించే దేశమే, మంచి ప్రాకారాలు కలిగిన దేశం, బలాఢ్యులైన మనుషులు ఉన్నారు. ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష గలనిద్దరు మోస్తూ కనబడ్డారు. ఈ రీతిగా మంచి సస్యశ్యామలముగా బలిష్ఠులైన మనుషుల మధ్యన మరి సుసంపన్నమైన కనాను దేశం చూసి ఏమనుకోవాలా? దేవుడు ఎంతో గొప్ప దేశాన్ని మనకి వాగ్దాన దేశాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి స్వతంత్రించుకోగలుగుతాము, అనుభవించగలుగుతాము అని చెప్పాల్సింది పోయి వచ్చి ఏం చెప్తున్నారు వీళ్ళు? దాంట్లో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఏమంటున్నారు? అది పాలుతేనెలు ప్రవహించే దేశమే, మంచి ఫలాలతో ఉన్న దేశమే, అయితే అక్కడున్న మనుషులు చాలా బలాఢ్యులు, వాళ్ళు మనుషులు భక్షించే రీతిగా ఉంటారు. మరి అటువంటి వాళ్ళతో మనం జయించలేము, కాబట్టి అక్కడికి వెళితే మనము చంపబడతాం, కాబట్టి ఆ దేశంలోకి మనం వెళ్ళలేం. ఇటువంటి చెడ్డ సమాచారాన్ని ఇచ్చారు. అయితే అందరూ ఆ రీతిగా లేరు. వారిలో యూదా గోత్రం నుంచి వచ్చిన కాలేబు ఏం చెప్పాడు? నిమ్మలించండి, ఆ ప్రదేశం అట్లా లేదు, అక్కడ సుసంపన్నంగా ఉంది, బలాఢ్యులైన వాళ్ళు ఉన్నారు, అయితే మనల్ని నడిపించే దేవుడు కూడా ఉన్నాడని చెప్పినా వాడు విన్నప్పుడు మన నూనె కుమారుడైన యెహోషువ కూడా చెప్తాడు, ఆ దేశము ఎంత బలాఢ్యులున్నను దాంట్లో నడిపించగలిగిన దేవుడు మన వెనక ఉన్నాడు. మరి ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటకు మనకి అవకాశం దేవుడు కల్పిస్తాడు, కాబట్టి దాన్ని మనం పొందుకోగలం అని ఎప్పుడైతే చెప్పారో ఆ సమాజం అంతా కూడా వీళ్ళపైన తిరుగుబాటు చేసింది. ఏమని? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరి దగ్గర సంహరించి మా భార్యలను పిల్లలకు వాళ్ళు కొల్లపోయేటట్టు చేస్తారా? అటువంటి బలాఢ్యుల మధ్య మనల్ని తీసుకెళ్ళినప్పుడు మేము అందరి చోట ఓడిపోయి లేతే ఇక్కడ సంహరించబడటానికి తీసుకొచ్చారా? మేము ఐగుప్తులో అటువంటి చెరలు ఉన్నా పర్లేదు, కాబట్టి తిరిగి ఐగుప్తుకి వెళ్ళటానికి ఎవడ నాయకుడు దొరుకుతాడా అనే యొక్క భాషణతో వీళ్ళపైన తిరుగుబాటు చేసి వీళ్ళని రాళ్లతో కొట్టే అంత దుస్థితికి వచ్చేశారు. అటువంటి సమయంలో మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ కనబడినప్పుడు వారు నిమ్మలించుతారు. దేవుని మహిమ కనబడిందంటే దేవుడు ఇచ్చిన మాటకి దేవుడు నిలబడి నడిపిస్తాడనే యొక్క సూచన. ఎప్పుడైతే దేవుని మహిమను చూశారో అప్పుడు వాళ్ళు నిమ్మలిస్తారు. కానీ దేవుని యొక్క ఉగ్రత వారిపైన ఏ రీతిగా ఉంటుందంటే, ఇంతకాలము ఇన్ని రీతిలుగా వీరిని నడిపిస్తూ వచ్చిన నన్ను, లేకపోతే వీరి కాపుదలతో తీసుకొస్తున్న నేను, మరి ప్రతి విషయంలో నా కృపను పొందిన వీళ్ళు ఇంతగా తిరుగుబాటు చేసినప్పుడు ఇటువంటి జనాన్ని నేను ఎందుకు తీసుకువెళ్ళాలి? మోషే, నీ గర్భం నుంచి ఇటువంటి కన్నా గొప్ప జనాంగాన్ని పుట్టించగలను, వీళ్ళందరినీ సంహరిస్తే కానీ సరిపోదు. ఎందుకని? గొప్ప ఫరో రాజు నుంచి ఎటువంటి యుద్ధం చేయకుండా కూడా తీసుకొచ్చిన దేవుని యొక్క నడిపింపు, ఇన్ని కృపలు పొందిన వీరు ఆ యొక్క దేశాన్ని, సుసంపన్న దేశాన్ని వాగ్దానంగా ఇస్తానన్నప్పుడు ఏం చేయాలి? మరి దాన్ని పొందుకోగలిగిన అర్హత దేవుడు మనకిచ్చి నడిపించినందుకు ఎంతో కృతజ్ఞత కలిగి ముందుకు వెళ్ళాలి. కానీ అల్ప విశ్వాసం, బలహీనమైన ఆలోచన, అప్పటి వరకు నడిపించిన దేవుని మర్చిపోయే అవిశ్వాసం, ఎప్పుడైతే అవిశ్వాసంతో లేకపోతే వారి అల్పత్వాన్ని బట్టి యోచించారో దేవుని కృప ఉంటుందా? ఉండదు. కాబట్టి మన జీవితం గమనములో దేవుడు అనేక రీతులుగా అనేక సందర్భాల్లో తన యొక్క కృపను చూపించినప్పుడు గమనించని మనము, లేకపోతే వాటిని గుర్తించని మనము, మన ముందున్న సవాళ్ళను చూసి అనేక సార్లు వ్యసనపడచ్చు, ఇది మేము చేయలేమేమో, లేకపోతే దేవుని కృప మా పట్ల లేదేమో, దేవుని నడిపింపు లేదనే అల్ప విశ్వాసంలో ఉంటారు. అటువంటి అల్ప విశ్వాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మరి అటువంటి అల్ప విశ్వాసం నుంచి ఏ రీతిగా బయటపడాలి? యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు, అతిక్రమం పరిహరించువాడు అని
మన వాక్యాలను చదువుకున్నాం. ఈ మాటలు ఎవరంటున్నారు? మోషే అంటున్నాడు, ఎంతో సహనం కలిగిన వాడివి, నీ ఎంతో కృపతో ఆదరించే దేవుడివి. మరి ఇశ్రాయేలు బాధలను చూసి వారి యొక్క మొరను ఆలకించి వారికి వాగ్దాన దేశాన్ని ఇస్తానని తీసుకొచ్చిన దేవుడివి. వీరి అతిక్రమలను కూడా పరిహరిస్తూ నడిపించిన దేవుడివి. మరి ఇప్పుడు నీవు వారి పట్ల ఉగ్రం చూపిస్తే, నీ యొక్క కృపను వారిని వీడిపోతే వారు ఏమైపోతారు? మరి ఇంతగా నడిపించి తీసుకొచ్చిన నీ గురించి ఐగుప్తు దేశంలో ఏమనుకుంటారు? దేవుడు వాగ్దానం చేసి తీసుకెళ్ళాడు, కానీ ఆ దేశాన్ని ఇవ్వడానికి ఆయనకి శక్తి చాలదనుకునే అంత మరి పరిస్థితి వస్తుంది. కాబట్టి నీవు ఏదైతే వాగ్దానం చేసావో వారి పట్ల నీ దీర్ఘశాంతాన్ని కనబరచు. దీర్ఘశాంతుడని నీకు పేరు. నీ యొక్క కృపాచేయం వెన్నంటి వీడని గొప్ప దేవుడివి, మా యొక్క అపరాధమును పరిహరించేవాడివి. మరి అటువంటి గొప్ప దేవుడు నువ్వు మాకున్నప్పుడు నీ నమ్మి విశ్వసించిన బిడ్డలకి ఈ ఒక్క ఉగ్రం నుంచి తప్పించవా? ఇటువంటి యోచన చేస్తున్నారు ఇక్కడ. అంతగా నడిపించిన దేవుడు, వారి వెన్నంటి ఉన్న దేవుడు ఆ యొక్క మరి బలాఢ్యులో ప్రాకారంలో పట్టణం చూసి భయపడిపోమని చెప్తున్నాడా? అటువంటి అల్ప విశ్వాసాన్ని గురికామని చెప్తున్నాడా? అటువంటి అల్ప విశ్వాసం వీరి జీవితాలు నడిపిస్తుందా? కాబట్టి మనకున్న ముందు పరిస్థితులను బట్టి చూసి అల్ప విశ్వాసంతో భయపడకూడదు. దేవుని కార్యాలను మనము తక్కువగా చూడకూడదు. మనకున్న పరిస్థితులను బట్టి చూసి మనం దీంట్లో ముందుకు వెళ్ళలేమేమో, దీన్ని జయించలేమేమో, ఈ కార్యం చేయలేమేమో అనుకుని అల్ప విశ్వాసములో విరుద్ధమైన క్రియలు చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, మోషే యొక్క ప్రార్థన బట్టి దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీ యొక్క మనల్ని అంగీకరిస్తున్నా. అయితే ఎంతగా వీరిని ఇప్పటి వరకు నడిపించినా అల్ప విశ్వాసాన్ని వీడనప్పుడు వీరు వాగ్దాన దేశానికి చేరలేరు. 20 సంవత్సరాలపై పడిన వాళ్ళందరూ కూడా ఈ అరణ్యంలో కూలిపోతారు. 40 రోజులు వెళ్ళి ఆ దేశాన్ని చూసి రమ్మని చెప్పాం కదా. 40 సంవత్సరాలు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళని దుస్థితిలో మరి 40 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ ఇక్కడ రాలిపోయే పరిస్థితులకు వస్తుంది. ఎందుకంటే మరి ఎటువంటి బలము లేని వీళ్ళకి, మరి ఎటువంటి రాజుల సహాయం లేకుండా గొప్ప ఫరో చక్రవర్తి నుంచి నడిపించిన వాడను. ఇంతగా వీరు నడిపించినప్పుడు ఎవరినో చూసి బలహీన పడిపోయినప్పుడు నేను చేసిన క్రియలను మరిచిపోయేవారు. నేను నడిపించగలిగిన దేవుడను, నా యొక్క కృపాతిశయములతో ముందుకు తీసుకెళ్ళిన దేవుడని మరి విశ్వసించిన వీరు అల్ప విశ్వాసాన్ని బట్టి వీరికి మరి ఆ కానాను దేశాన్ని ఇవ్వలేను. మరి ఇంతగా దేవుడు మన జీవితాన్ని నడిపిస్తూ తీసుకెళ్తున్నప్పుడు ఇంకను ప్రతి విషయంలో కూడా సణుగుతూ ఈ పరిస్థితులు మాకెందుకు వస్తున్నాయి, ఈ పరిస్థితులు మేము ఎదుర్కోవాలా, మేము దేవుని యందు నిలిచినప్పుడు మాకు జరగదంటే, మరి దేవుడు అనేక కృపలు నీ పట్ల చూపించినప్పుడు, అనేక రీతిలుగా నీ దీవించి నడిపించినప్పుడు, వాటన్ని పొంది కూడా మరి దేవుని యందు అవిశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు నీపైన తన కృపను మరల్చుకునే సమయం వస్తుంది. కాబట్టి అటువంటి అల్ప విశ్వాసాన్ని గురి కాగలదని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అటువంటి అల్ప విశ్వాసంతో ఎప్పుడైతే వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారని కాలేబు, యెహోషువ ఎప్పుడైతే చెప్పారో వారిపైన కూడా తిరగబాటు చేస్తున్నారు. అంటే కొంతమంది నీతిమంతులు దేవుని వాక్యం నిలుస్తుంది, నీతిమంతులతో జీవిస్తామని మరి చెప్తారు. మన సమాజంలో అందరూ కూడా నీతిమంతులు ఉండరు. ఉన్న కొద్దిమంది వారు కూడా దేవుని వాక్యం పైన ఆధారపడి దేవుని యొక్క క్రియలను ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తూ నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, నడిపించే దేవుడు అని మనం చెప్తున్నప్పుడు కూడా మనము అవిశ్వాసముతో వారి మాటలను లెక్కించినప్పుడు ఏ రీతిగా ఆ యొక్క జనాంగం అంతా వారిపైన తిరుగుబాటు చేసి రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ చూపించే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దేవుడు తన యొక్క బిడ్డల పట్ల నీతిని క్రియలను చేసే వారి పట్ల నిర్లక్ష్యం చేసేవాడు కాదు. తగిన సమయంలో తగిన రీతిగా సమాధానం చెప్పగలడు. కాబట్టి దేవుని యొక్క నీతిమత్వాన్ని బట్టి మనం నడుస్తున్నప్పుడు అనేక మంది శోధించినప్పుడు వీరి శోధనను బట్టి మనము అల్ప విశ్వాసములకు పడకూడదు. మరి మన యొక్క కార్యము తలంపు మంచిదైనప్పుడు దేవుడు నడిపిస్తాడు. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది పొందుకోగలిగిన సమయం వచ్చే వరకు నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. నువ్వు చూసిన మేళ్లను బట్టి దేవుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి చేయవలసిన కార్యము మంచిదైనప్పుడు, చేరవలసిన గమ్యము సరైన స్థలమైనప్పుడు, నీ యొక్క క్రియలు దేవుని నిలిచినప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. అటువంటి నడిపించే దేవుడు మనకున్నప్పుడు మన జీవితంలో ఏదో కోల్పోయామనుకునో, ఏదో పొందలేకపోతున్నాం అనుకునో, లేకపోతే ఏదో చేయలేకపోతున్నాం అనే న్యూనత భావాన్ని వీడి మనం ఎన్నుకున్న దేవుడు, మనం నమ్మిన దేవుడు, విశ్వసించిన దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించి ముందుకు తీసుకెళ్తానే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అటువంటి విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు
తానిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ దేశాలన్నీ కూడా వారి పిల్లలు కూడా చేరుకోలేని స్థితికి వచ్చారు. కాబట్టి తండ్రుల దోషము పిల్లల మీదకి 3-4 తరములు కూడా వస్తుందని దేవుడి వాక్యం చెప్పబడుతుంది. మనం చేస్తున్న మరి దోషాలను బట్టి మన బిడ్డలకు కూడా మరి అనేకమైన శోధన పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము దేవుని విశ్వాసాన్ని సడలకుండా బలపరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యం వింటున్నాము, దేవుని యొక్క క్రియలు చూస్తున్నాము. ఆ యొక్క నీతిమత్వంతో మనం నడిచినప్పుడు దేవుని కృప మనం వెన్నంటి ఉంటుందనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క నడిపింపులో అనేకమైన శోధనలు రావచ్చు, అనేక రీతిలుగా సైతాను మనల్ని భయపెట్టవచ్చు. కానీ వాటికి భయపడకూడదని వాక్యం చెప్తుంది. నీవు ఆనుకున్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను రక్షించి కాపాడే దేవుడు నీ వెంట ఉంటాడు. నీ పట్ల దీర్ఘశాంతం కలిగినవాడు, నీ అపరాధములను పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచడు. నువ్వెప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయావో, నువ్వెప్పుడైతే విశ్వాసాన్ని వీడి దేవుని దూషించావో, లేదా దేవుని పట్ల నిరీక్షాన్ని చూపించావో, ఈ కార్యము చేయటానికి దేవుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు దేవుడు మా కుటుంబాన్ని నడిపించట్లేదు, ఎందుకు మాకు ఇక అడ్డంకులు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, మాకు ఇది జరగట్లేదు, నమ్మిన దేవుడు ఏడి అని ఒక్క విషయంలో నువ్వు ఎంతగానో క్షోభిస్తూ ఉంటావు. కానీ అనేక మేళ్లను దయచేసిన దేవుడు, అనేక రీతిలో నడిపించిన దేవుడు, ఆ యొక్క కృపలను బట్టి ఎందుకు నువ్వు అల్ప విశ్వాసంలో పడిపోతున్నావు? నీ యొక్క అల్ప విశ్వాసము నీ యొక్క ముందు జీవితానికి ఆటంకమై నీ బిడ్డలకు కూడా శోధనకరమైన జీవితాన్ని తెచ్చే పరిస్థితులు నీకున్నప్పుడు ఇక్కడ వాక్యాన్ని చెప్పిన రీతిగా అటువంటి అల్ప విశ్వాసాన్ని వీడాలి. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టాడో దేవుడు వారిని క్షమించాడు. కానీ వారందరూ వాగ్దాన దేశం చేరుకోరు. 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే వారి కుమారులు కొంతమందికి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. 40 సంవత్సరాలు 40 రోజులు వెళ్ళి వేగులు చూస్తే 40 సంవత్సరాలు కూడా అదే అరణ్యంలో తిరుగుతూ రాలిపోయే దుస్థితి వారికి వచ్చింది. మరియు ఎవరు వెళ్ళారు ఆ వాగ్దాన దేశంలోకి? వారి కుమారులు మాత్రమే వెళ్ళగలిగారు. తండ్రుల దోషం వారి కుమారుల పైన కూడా వచ్చిందనే కదా. కాబట్టి అపరాధి నిరపరాధిగా దేవుడు ఎంచడు. అటువంటి నిరపరాధికి తనకెక్కకుండా తన కుమారులు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే దీర్ఘశాంతుడు కాబట్టి నీ పైన ఉగ్రతను కూడా తప్పించుకొని నీ యొక్క కుమారులకు మరి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని నడిపించాడు. ఎవరైతే దేవుని నిలిచి ఉన్నారో, విశ్వాసం సడలక బలాఢ్యులైన వారిని చూసో, మరి ప్రాకారాల పట్టణాన్ని చూసి కూడా కాలేబు, యెహోషువ వారు బలాఢ్యులైనను వారి ప్రాకారమున్నను జయించుటకు శక్తినిచ్చేవాడు ఉన్నాడని నమ్మి విశ్వసించి ఎప్పుడైతే సాక్ష్యం చెప్పారో వారిద్దరూ కూడా వాగ్దాన దేశాన్ని చేరుకున్నారు. కాబట్టి అటువంటి గొప్ప అవకాశాన్ని, అటువంటి గొప్ప స్థితిని ఇవ్వగలిగిన దేవుడు మనకున్నప్పుడు అల్ప విశ్వాసంలోకి పోకూడదు. మన యొక్క కార్యమును నడిపించడానికి ఎటువంటి శత్రువులు మన ముందున్నాను, ఎటువంటి దుర్బల పరిస్థితులు మనకి ఎదురొచ్చినాను, వాటన్నిటి నుంచి కూడా తప్పించి తొలగించి ముందుకు తీసుకెళ్లే దేవుడు మనకున్నాడు. అయితే మానవుల యొక్క స్వభావం ఏ రీతిగా ఉంటుందంటే, ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన వెళ్తూ ఉన్నాడు. మరి అక్కడ దగ్గర ఉన్న ఇసుకలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా. ఒక పిల్లవాడు ఇసుకలో ఆడుకుంటా ఏడుస్తున్నాడు. ఏంటయ్యా ఏడుస్తున్నావు ఎందుకంటే, ఇక్కడ నాకు ₹1 తీసుకుని వస్తుంటే పడిపోయింది, కనబట్టలేదని ఎతుకుతున్నాడు. సరే ఆయన కూడా ఆ పిల్లవాడు చిన్నవాడు కదా, పాపం ఎంతగానో ఏడుస్తున్నాడని ఎతికాడు, దొరకలే. సరే బాబు దొరకలేదు కదా, నీకు ఇంకొక ₹1 ఇస్తాను, అది తీసుకుని సంతోషంగా వెళ్ళమని ₹1 ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఆ పని చూసుకుని తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేసరికి ఆ పిల్లవాడు అక్కడే కూర్చుని మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు. అదేంటి ₹1 ఇచ్చాను కదా, ఏంటి మళ్ళీ ఏడుస్తున్నావు బాబు ఏంటంటే, మీరు ₹1 ఇచ్చారు మంచిదే, కానీ నా పాత ₹1 కూడా దొరికితే నాకు ₹2 అయ్యాయి కదా బాబు, పాత ₹1 దొరకదనే కదా ఇది ఇచ్చింది, సరేలే మనం ఇంకొక ₹1 ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో మళ్ళీ తిరిగి అటుగా వెళుతున్నప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడు అక్కడ కనబడ్డాడు. ఏంటి ఇక్కడే ఉన్నాడు, ఏంటి ₹1కి పోదన్నాడు, ₹1 ఇచ్చాను. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అది ఉంటే ₹2 ఇచ్చాను అని, బాబు ఏంటి ఇక్కడ ఉన్నామంటే, మీరు ₹2 ఇచ్చారు మంచిదే, కానీ నా ₹1 దొరికితే ఆ ₹3 అయ్యాయి కదా అని. అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను ₹3 కాదు ₹30 ఇచ్చినా మళ్ళీ ఆ ₹1 దొరికితే 31 అంటాడు. కాబట్టి వీడికి పాత స్వభావం పోదు. ఆ డబ్బులు ₹2 తీసుకుని, బాబు నువ్వు ₹1 ఎత్తుక్కో దొరుకుతుంది అని చెప్పి నా ₹2 తీసుకుని వెళ్ళిపోయాడట. అప్పుడే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ₹1 కోసం ఎత్తుక్కుంటాడు, దొరికితే దొరుకుతుంది, అది లేదు. కానీ చేతిలో వచ్చిన ₹1 పోయిందా, తర్వాత ₹2 పోయిందా? ఇది ₹2 వచ్చినప్పుడు సంతోషంగా వెళ్లకుండా ఇక్కడ పోయిందేదో దొరుకుతుందని వెతుకుతున్నప్పుడు మొత్తం కోల్పోయాడు. కాబట్టి మరి ఇశ్రాయేలీలు మరి తిరిగి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయి బానిసత్వంలో ఉన్నా సరే
మనం బ్రతికేద్దాం. మనకు ఆ జీవితం మంచిది. ఇన్ని కృపలు పొంది మనకొద్దు. ఈ కృపలతో మనం జీవించడం కన్నా బానిసలుగా వారు పెట్టిన హింసలు సహిస్తూ భరించవచ్చు. కాబట్టి ఆ రూపాయి మనకు కావాలి. అటువంటి మనస్తత్వమే మనుషులకు కూడా. మరి ఏదో కోల్పోయాం అదే కావాలి, లేకపోతే ఏదో కోల్పోయాం అదే రావాలి. దేవుడు దానికన్నా మించి అనేక రీతిలుగా నేను దీవిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఇంకా దాని గురించి తలుస్తూ అది నాకు చేయలేదేంటి, అది నాకు జరగలేదేంటి, లేకపోతే నా పట్ల జరిగిందేంటి. నీ పట్ల జరిగిన క్రియలలో అనేకమైనవి నీకు మంచిగా అనిపించకపోవచ్చు, కానీ ఏ స్థితిని బట్టి దేవుడు చేశాడో తెలియదు. అయితే నిన్ను ఆ రీతిగానే మాత్రమే ఉంచడానికి కాదు, దేవుడు నిన్ను గొప్పగా చేయడానికి ఆయన అనేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుని మరి నడిపించిన దేవుడు, ఇశ్రాయేలుని మరి అనేకమైన శోధనల మధ్య నడిపించిన దేవుడు వారి అన్నిటినీ సమకూరుస్తూ ఇస్తూ పాలు తేలిని ప్రవహించే దేశాన్ని కూడా ఇవ్వగలిగాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో వారు మరి యెహోషువ నాయకత్వంలో మరి ఆ ముందుకు వెళ్ళారో వారందరికీ కూడా ఆ స్వాస్థ్యాన్ని పొందగలిగారు. కాబట్టి మనం దేవుడు చేస్తున్న క్రియలను శోధించు, అనుకున్న క్రియలు జరగలేదని యోచనలో దేవుని దూషిస్తూ లేకపోతే తోలనాడుచు లేకపోతే నాకు అది జరగలేదనుకునే యోచన మాని మన ముందు దేవుడు ఏది నడిపిస్తున్నాడో అది విశ్వాసంతో పోవాలి. నీ యొక్క సనుగులను బట్టు నిన్ను శిక్షించేవాడు కాదు, దీర్ఘశాంతుడైన దేవుడు మనకున్నాడు. ఆయన కృపాతిశయములు మనం వెన్నంటి ఉంటాయి. నీ అతిక్రమములను పరిహరించు దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఇంకను పాత స్వభావాన్ని వీడక, లేకపోతే మనం ఏదో కోల్పోతున్నామని యోచన మానక దేవుడు చూపించే మార్గంలో నడిచి వెళ్ళాలి. ఆ పిల్లవాడు ఏదైతే మళ్ళీ దొరుకుతుందో మంచిది అనుకున్నాడో ఆఖరికి అది పొందగలిగాడా, పొందుతాడో లేదో తెలియదు. కానీ అది పొందనంతసేపు అదే కావాలని కోరుకున్న యొక్క మనస్తత్వాన్ని మరల్చుకొని నీకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ దానికైనా మేళ్ళైన స్థితి దేవుడు తీసుకెళ్తున్నాడు. కాబట్టి మరి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామా, బానిసత్వానికి వెళ్ళిపోతామా, పాప మార్గంలోకి వెళ్ళిపోతామా, పాత జీవితంలోకి వెళ్ళిపోతామా, మనము ఆ రీతిగా జీవించినప్పుడే బాగున్నామనే యొక్క మూర్ఖమైన ఆలోచన మాని దేవుడు నీకు నూతనత్వంతో కూడిన ఆయన యొక్క కృపతో ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి వాటన్నిటినీ పొందగలిగే స్థితిలో మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. దేవుని యొక్క కృపాతిశయమును పొందే రీతిగా మనం ఉండాలి. మరి ఆ దీర్ఘశాంతముతో మనల్ని కాపాడే దేవుడు, మన అతిక్రమం పరిహరించే దేవుడు, మన యొక్క దోషాలని మన బిడ్డలకిపై రాకుండా మన యొక్క క్రియలు విశ్వాసాన్ని కోల్పోయే కాకుండా దేవుడు నడిపించే రీతిగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని కృప మనం అన్నంటి ఉండి ఆయన కృపాతిశయంలో నడిపించి అనుకున్న మార్గంలో జయాన్ని కలగజేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి అల్ప విశ్వాసాన్ని విడదాం. విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాల్లో అనేకమైన గొప్ప మేళను పొందేవాళ్ళగా ఉంటాము. దేవుని యొక్క కృపలకు పాత్రలుగా ఉంటాం. సర్వశక్తి మిక్కిలి కనుగ్రహము తండ్రి, మహోన్నతుడైన రక్ష పొందడానికి తండ్రి, నీ అత్యధికమైన కృపతో కాపాడే సజీవ లెక్కించిన దేవ, మరి నీ వాక్యం ద్వారా నువ్వు అనేక రీతిలో బలపరుస్తూ నడిపిస్తున్నావు తండ్రి. నువ్వు దీర్ఘశాంతుడు, కృపాతిశయం కలిగిన దేవుడివి, మా యొక్క అపరాధం పరిహరించే దేవుడు తండ్రి. మా యొక్క దోషాలు మా కుమారులపైన కూడా వస్తాయి. కాబట్టి వాటి నుంచి తప్పించి నువ్వు చేసిన కృపలను బట్టి నీవు యొక్క దీర్ఘశాంతం మమ్మల్ని క్షమించిన దాన్ని బట్టి విశ్వాసంతో మేము ముందు సాగినప్పుడు అనేక గొప్ప క్రియలు చూడగలుగుతాం తండ్రి. నీ కృపలో భద్రపరిచే బిడ్డలుగా మమ్మల్ని నడిపించము. నీ యందు విశ్వాసంతో మేము జీవించేలాగా అల్ప విశ్వాసాలు దరిచేరకుండా నీ నడిపింపుతో మమ్మల్ని మా గమ్యాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయమని క్రీస్తు వారి పేరు పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.